జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్ గారి దగ్గర ఉన్నాను. సార్ నమస్కారం. నమస్కారం. మీరు వికారాబాద్ చంద్రశేఖర్గా పాపులర్. వికారాబాద్ నుంచి జహీరాబాద్ ఎందుకు వచ్చారు? వికారాబాద్ చంద్రశేఖర్గా పాపులర్ ఎందుకైనా అంటే వికారాబాద్ ప్రజలు నన్ను 25 సంవత్సరాలు కంటిన్యూస్గా నన్ను ఎమ్మెల్యే ఎన్నుకున్నారు. కాబట్టి ఎవరు అడిగినా సరే వికారాబాద్ చంద్రశేఖర్ అనేది అట్లా ఆ పేరు వచ్చింది. నేను 5 times కంటిన్యూస్గా వికారాబాద్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. అక్కడ 2 సార్లు మా మంత్రివర్గంలో అవకాశం వచ్చింది. కానీ మొన్న రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఒక 2 months బ్యాక్ మా ఇంటికి వచ్చిన రేవంత్ రెడ్డి గారు, అన్నా నువ్వు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఉద్యమంలో 14 సంవత్సరాలు ఉద్యమం చేయడంతో పాటు నీ మంత్రి పదవికి రాజీనామా చేసినావు. నీ మంత్రి పదవికి రాజీనామా చేసినావు ఎందుకు చేసినావు అంటే, తెలంగాణ రాష్ట్రం వస్తే నీ మంత్రి పదవి రాజీనామా వల్ల తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్న బిడ్డలకు అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయని, అదేవిధంగా రైతులకంతా కూడా నీళ్ళు వస్తాయి, మన నీళ్ళు మనకు వస్తాయని చెప్పేసి చేసినావు. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే బేసిక్గా ఆ రోజు మనం నీళ్ళు నిధులు నియామకాలు చెప్పినామో, నియామకాలు గంగలో కలిసిపోయినాయి. అదేవిధంగా నిధులైతే సొంతం అయిపోయినాయి, నియామకాలు 0. ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు నియామకాలు పెట్టలేదు. అందుకని అన్న మనం పోరాటం చేద్దాం. నీవు రాజీనామా చేస్తానని దానికి ఫలితాలు రాలేదు కాబట్టి మనం ఇద్దరం కలిసి పోరాటం చేద్దాం, కలిసిపోదాం, కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వు అని చెప్తే సరే మంచిదన్న. సరే మంచిదన్న తర్వాత ఆయన ఇంకో 2వ ప్రపోజల్ పెట్టిండు. అన్న నీకు ఈసారి నేను అడ్వైజ్ చేస్తున్నా, మీ ఊరు రాజనెల్లి గ్రామము కోయిర్ మండలం అంట కదా మీ పుట్టినూరు, అయితే అక్కడ అవకాశం తీసుకోనా, జహీరాబాద్ ప్రాంతంలో నువ్వు పోటీ చేయన్నారు. అంటే ఇక్కడ గీతారెడ్డి గారు ఇదివరకు రిప్రజెంట్ చేసిన గీతారెడ్డి గారు ఉన్నారు. గీతారెడ్డి గారు ఉన్నారు కాబట్టి గీతారెడ్డి గారు ఉండడం వల్ల నేను ఎట్లా రాగలుగుతా, ఆమె సీనియర్ కాంగ్రెస్ లీడర్. అంటే నేను ఆమెతో మాట్లాడతా, ఎందుకంటే ఆమె ఈరోజు పోటీ చేయను ఇక్కడ అని చెప్పేసి ఆమె డిసిషన్ తీసుకున్నది. కాబట్టి నేను పోయి ఆమెను మాట్లాడిన తర్వాత మీరు అక్కడ పోటీ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన అడ్వైజ్ చేసిండు. ఆయన అడ్వైజ్ మీద నేను నిజంగా కూడా ఇది నేను ఈ పుట్టిన ప్రాంతానికి రిప్రజెంట్ చేస్తే ఈ పుట్టిన ప్రాంతానికి కూడా నేను సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నాకు భగవంతుడు కల్పించిన అవకాశంగా నేను తీసుకొని జహీరాబాద్కి మారిన. ఇక్కడ మీరు గుర్తించిన సమస్యలు ఏంటి లోకల్గా? లోకల్ సమస్యలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. అన్నిటికంటే ముందు ఈ ప్రాంతంలో ఈ జహీరాబాద్లో 5 మండలాలు ఉంటాయి. 5 మండలాల్లో 4 మండలాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్ చేయాలి. ఎలక్షన్ పెడితే కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుందన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపల్ ఎలక్షన్ చేయాలి. అయితే ఎప్పుడైతే పబ్లిక్తో ఎన్నుకోబడతాడో ఒక లీడర్, పబ్లిక్ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాల్సి ఉంటుంది. కానీ ఈ 5 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలిచిండ్రని, ఎంపీపీ ప్రెసిడెంట్లు ఉన్నారని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా పరిషత్ మెంబర్స్ ఉన్నారని, వాళ్ళ రిప్రజెంటేషన్ ఒక్కరోజు కూడా హానర్ చేయలేదు. వాళ్ళకు కంప్లీట్ 5 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ వాళ్ళు నరకయాతన చూపిండ్రు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజల యొక్క ప్రాతినిధ్యం వహించాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే మా ఎమ్మెల్యే ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే పరిష్కారం అవుతాయి, లేకపోతే లేదని ఈరోజు అందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ క్యాడర్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జిద్దుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ఉన్నది. కాకపోతే మీరు అడిగినట్టు సమస్యలు, ఈ సమస్యలో అతి ముఖ్యమైన సమస్యలలో ఈ ప్రాంతంలో కంపెనీలు వచ్చినాయి. అప్పుడు వెనకటికి బాగారెడ్డి గారు, తర్వాత గీతారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ఇండస్ట్రీస్ ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. ఆ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా లోకల్ వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు, లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేదు. మొత్తం బయటికి వెళ్ళి ఈరోజు ఈ జహీరాబాద్ నియోజకవర్గం మీద ప్రాతినిధ్యం అంతా కూడా హరీష్ రావుది.
హరీష్ రావు టోటల్గా టాయిలెట్లో ఇనాగరేషన్ చేయాలన్నా కూడా హరీష్ రావు రావాలి, లేకపోతే హరీష్ రావు పర్మిషన్ కావాలి. అయితే అందుకు దీనికి ముఖ్య కారణం హరీష్ రావు ఒక ఎమ్మెల్యే, ఇక్కడ జైరాబాద్లో మంత్రి. ఆయన ఇక్కడ జైరాబాద్ ఎమ్మెల్యే మీద అజమాయిషి చేసిండు. అజమాయిషి చేయడానికి కారణం ఈరోజు ఇక్కడున్న ఎమ్మెల్యే దద్దమ్మ ఎమ్మెల్యే కాబట్టి ఆయన అజమాయిషి చేసిండు. లేకపోతే నేను ఎమ్మెల్యే, నీవు ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే కింద ఏరియా ఉన్న ఏరియాలో నేను ఖచ్చితంగా పనిచేయాలి, ప్రజల దగ్గరికి పోవాలి. ప్రజల దగ్గరికి పోవాలన్నా కూడా హరీష్ రావు పర్మిషన్ కావాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ఆయన ఇంకా భయంలో ఉన్నాడు హరీష్ రావు కొరకు. హరీష్ రావు ఫోన్ వస్తే లేచి నిలబడి మాట్లాడతాడు. తర్వాత హరీష్ రావు ఒకవేళ ఆయనకు వ్యతిరేకం అవసరం లేదు, నీవు ఎమ్మెల్యే కాబట్టి నీకు ఇక్కడ సమస్యలు నువ్వు పరిష్కారం చేయడానికి ఏడికైనా పోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ అది ఆ ధైర్యం ఆయన చేయలేకపోయాడు. కాబట్టి ఈరోజు పనులన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి. ఉద్యోగాలలో పిల్లలను, మన ఏరియా పిల్లలను కాకుండా అక్కడ సిద్దిపేట ఉద్యోగస్తులను తెచ్చి పెడితే కూడా ఈయన సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ నిధులు తీసుకపోతే కూడా సైలెంట్గా ఉన్నాడు. ఈరోజు మున్సిపాలిటీ ఉన్నది, జైరాబాద్ మున్సిపాలిటీలో ఒక్కొక్కరు 4-5 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కట్టుకున్నారు. కానీ వాళ్ళకు పక్క పొంటి రోడ్ లేదు, దుమ్ము రోడ్డు, తర్వాత డ్రైనేజ్ లేదు, రోడ్ల మీదకే డ్రైనేజ్ వదిలేసారు. ఈ రకంగా ఈ అవస్థ ఉన్నది. దీనికి కారణం ఏంటంటే ఒకటేమో హరీష్ రావు దీని మీద అజమాయిషి, పెత్తనం, అదేవిధంగా ఈయన చాతగాంతనం, ఇక్కడున్న ఎమ్మెల్యేది చాతగాంతనం. కాబట్టి అది జరుగుతున్నది, పరిస్థితులు ఉన్నాయి. మీరు ఎలా పరిష్కరిస్తారు? నేను డెఫినెట్గా నేను 5 సార్లు ఎమ్మెల్యే మంత్రి పదవి చేసిన వ్యక్తిని కాబట్టి ఖచ్చితంగా నేను అది ఏ పరిస్థితులలో కూడా ఇక్కడ నిధులు బయటికి పోకుండా, ఇక్కడ సిఎస్ఆర్ ఫండ్స్ ఇంకో దిక్కు పోకుండా ఈ ప్రాంతంలో ఫైట్ చేస్తే అనేక స్కీములు వస్తాయి. మున్సిపాలిటీ స్కీములు ఉంటాయి, అదేవిధంగా ఇంకా బయట స్కీములు ఉంటాయి. ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లోకల్ వాళ్ళకు 80% రిజర్వేషన్ ఉంటుంది. ఏ ఉద్యోగాలలో అయినా, ప్రైవేట్లో అయినా కూడా 80% వీళ్ళ టెక్నికల్ వాళ్ళు లేనప్పుడు వాళ్ళు బయట వాళ్ళని పెట్టుకోవాలి. కానీ అదర్వైజ్ ఖచ్చితంగా 80% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. నేను దాన్ని ఫైట్ చేస్తా, డెఫినెట్గా ఫైట్ చేసి లోకల్లో ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా ఈ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తాను. డెఫినెట్గా నేను ఫైట్ చేసి ఇప్పిస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 పాయింట్స్ ఉన్నాయి కదండి మీవి, అవి అమలు సాధ్యమేనా? రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు ఎదురైన సమస్యలలో తెలంగాణ ప్రాంతంలో కరెంటుది చాలా ప్రాబ్లం ఉంది. కరెంటు లేనిది వ్యవసాయం నడవని పరిస్థితి ఉంది. కాబట్టి వ్యవసాయం బాగా నడవాలనుకుంటే రైతులకు ఇది ఒక వరం లాగా కరెంటు ఫ్రీ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేస్తాం. ఆ రోజుల్లో మేము అపోజిషన్లో ఉన్నాం. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఫ్రీ చేస్తే కరెంటు ఎట్లా చేయగలుగుతారు, ఏ విధంగా మీట్ అవ్వగలుగుతారు అని మేము అందరం కూడా క్వశ్చన్ చేసుకుంటే ఆయన బ్రహ్మాండంగా ఆయన ఉన్నన్ని రోజులు కరెంటు ఫ్రీ ఇచ్చిండు. ఇప్పుడు కూడా కరెంట్ ఫ్రీ ఆయన ఇచ్చిండు కాబట్టి అది కంటిన్యూ అవుతున్నది. కాబట్టి అసాధ్యం అనేది ఏం లేదు. ఇది పెద్ద ఇష్యూస్ కావు ఇవి. ఇక ఖచ్చితంగా ఇప్పుడు 6 గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో అవి పూర్వ ప్రజలకు చేరుతాయి, ప్రజలకు చేరుతాయి, గరీబ్ వాళ్ళకి చేరుతాయి. కాబట్టి దీని మీద బీసీలు కూడా ఉన్నారు, అన్ని కులాల వాళ్ళకు, ఏ కులంలో అయినా సరే గరీబ్ ఉంటే చాలు, వాళ్ళు ఎవరైతే పేదోళ్ళు ఉంటే చాలు. ఆ రకంగా ఇవన్నీ కూడా స్కీములు తేవడానికి పెద్ద సమస్య కాదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఆల్రెడీ ఆయా శాఖలకు సంబంధించిన కేటాయింపులు ఉంటాయి. ఆ కేటాయింపులను సక్రమంగా మీరు ఇచ్చిన ఈ గ్యారంటీ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో పెట్టేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా ఫండ్స్ ఇప్పుడు కరెంట్ ఫ్రీ చేస్తే ఆ రకంగా ఎట్లా మీట్ అవుట్ అయ్యిండ్రు. రాజశేఖర రెడ్డి తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి ఎట్లయితే కరెంటు ఫ్రీ ఇస్తున్నాం కానీ కరెంటు ఉత్పత్తి కూడా కావాలని చెప్పేసి ఉత్పత్తి కేంద్రాలు పెట్టిండు. ఆయన ఉన్న 5 ఏళ్ళలో అది ప్రొడక్షన్ స్టార్ట్ కాలే. కేసీఆర్ వచ్చినాక అది ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి అది ఆయనకు ఒక వరం లేక అయిపోయింది ఆయనకు.
ఫ్రీగా వచ్చేసేసింది ఆయన చేసిన పని. కలిసి వచ్చింది. ఈయన ఒకవేళ కరెంటు ప్రొడక్షన్ చేసి ఇచ్చుంటే ఆయనకు తెలుస్తుండే. ఈరోజు ఏదో నేనే ఇస్తున్నా 24 గంటలు ఇస్తున్నా అంటున్నాడు. 24 గంటలు ఉన్నదని చెప్పేసి నేను ఒక ఊర్లో సార్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నా అంటున్నాడు కదా, నేను ఇది పట్టుకుంటాయి తీగలు పట్టుకుంటా, ఇంట్లో కరెంటే లేదు అని పోయి డబ్బకాడ పోయి అన్ని రేపు అది పట్టుకుంటున్నాడు. అంటే ఆ రకంగా వాళ్ళు గప్పాలు కొడుతున్నారు. అబద్ధాల మీద 10 సంవత్సరాలు రాజ్యం వేయలేరు. ఈ అబద్ధాలన్నీ కూడా అర్థమైపోయినాయి జనాలకు. ఈయన బోగస్ అని చెప్పేసి చెప్పిన ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పేసి ఏవైతే స్కీములు పెట్టినో ఆ స్కీములు అన్నీ కూడా టోటల్గా ఎన్నికల కొరకు ఓట్ల కొరకు పెట్టిన స్కీములని. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అందరూ 10 లక్షల రూపాయలు దళిత బంధు ఇస్తే 3 లక్షలు తీసుకొని 7 లక్షలు ఇస్తుండ్రు అని చెప్పి ఆయననే స్టేట్మెంట్. అంటే మీ ఎమ్మెల్యేలు అంతా దొంగలు అని చెప్పేసి నీవే సర్టిఫికెట్ ఇచ్చినావు. కావని వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆ ఇచ్చిన దళిత బంధును కూడా డ్రైవర్కి ఒకటి, ఆయన బామ్మర్దికి ఒకటి, చిన్నమ్మ కొడుకుకి ఒకటి, పెద్దమ్మ కొడుకు ఒకటి ఇట్లు ఇచ్చుకున్నారు తప్ప పబ్లిక్ నీడి ఉన్న పర్సన్స్కి ఎవరికి కూడా ఇవ్వలే. ఆ రకంగా నడిచినాయి ఇవన్నీ కూడా. కాంగ్రెస్ హవా ఇప్పుడు జోరుగా ఉంది. దీనికి కారణం ఏంటంటారు? అంటే దీనికి కారణం కేసీఆర్ 10 సంవత్సరాల పాటు ఒక్క హామీని కూడా అమలు పరచలేదు. కొత్త తెచ్చిన స్కీములు ఇంప్లిమెంట్ కాలేదు. ప్రతిసారి ఆయనకు కళలు వచ్చిన స్కీమ్ అన్ని పెట్టేసిండు. ఎన్నికల కొరకు స్కీములు పెట్టిండ్రు. ఈ దళిత బంధు అనేది 10 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కేవలం మునుగోడు హుజురాబాద్ ఎలక్షన్ కొరకు పెట్టిండు. హుజురాబాద్ ఎలక్షన్ కొరకు పెట్టిన డబ్బులు రిలీజ్ చేసినా కూడా అక్కడ ఓటం జరిగింది. కాబట్టి ఇది ఆయన చేసే జిమ్మికులు అయిపోయినాయి. ఆయన అబద్ధాలు కూడా అయిపోయినాయి. ప్రజలు వినే పరిస్థితులు లేరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ 6 గ్యారంటీ స్కీములు మాకు డెఫినెట్గా వస్తాయని విశ్వాసం వచ్చింది. ఎందుకంటే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామని చెప్పింది, ఇచ్చింది. డాక్టర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరెంట్ ఫ్రీ ఇస్తామన్నారు, ఇచ్చిండు. కానీ ఈ మనిషి ఈ కేసీఆర్ గారు ఇస్తామన్నవి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంటికో ఉద్యోగం ఇస్తాడు, ఇవ్వలే. 3 ఎకరాల భూమి ఇస్తాడు, భూమి లేని వాళ్ళకి ఎక్కడి నుంచి ఇస్తాడు, అది కూడా ఇవ్వలే. ఈ రకంగా ఆయన చెప్పినవి ఒక్కటి కూడా అమలుపరచలేదు. కాంగ్రెస్ అమలుపరిచింది. చెప్పినవన్నీ కూడా సాధ్యం అయినవి చెప్పిండ్రు, అమలుపరచండి. ఇప్పుడు 6 గ్యారంటీ స్కీములు కూడా 100% సాధ్యమయ్యేటివే. కాబట్టి ఖచ్చితంగా అవి ప్రజల్లోకి పోయినాయి. ప్రజలకు మేలు జరుగుతుందని విశ్వసిస్తాను. నిజంగా ప్రజలకి మేలు జరగాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.